నిన్ను ఎక్కువ విమర్శిస్తే మా బీసీలకు అన్యాయం జరుగుతుంది. నేను కార్యసాధకుడిని కాబట్టి మా రిజర్వేషన్లు 42 పెట్టే వరకు నేను వదిలిపెట్టనని మాత్రం ఈ వేదిక ద్వారా చెప్తున్నా. అదే మీకు మా 42 సాధించడమే మీకు గుణపాఠం కావాలి. అది ఎట్లా సాధిస్తాం, ఏ విధంగా సాధిస్తాం అనేది మీకు క్లియర్గా చెప్తున్నా. రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా ఈరోజు మీడియా ద్వారా లేదా లైవ్ల ద్వారా ఎదుగుతుంది. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ద్వారా ముఖ్యమంత్రి ఏమంటుండు, ఇది కేంద్రం చేయాలని. మీరు 2 బిల్లులు పాస్ చేశారు. ఒక బిల్లును రాష్ట్రం చేయాలి, ఒక బిల్లును కేంద్రం చేయాలి. కేంద్రం బిల్లు విషయంలో ఇమ్మీడియట్గా అవసరం లేదు, కొద్దిగా టైం తీసుకున్నాం, ఒత్తిడి చేద్దాం, మేము కూడా ఒత్తిడి చేస్తాం. అది ఒక ఇక్కడికే కాదు, ఇండియా లెవెల్లో కూడా ఒత్తిడి తీసుకొస్తాం. ఈ రాష్ట్ర స్థానిక సంస్థల విషయం లోపల 243 ఆర్టికల్ 6 D6 లోపల ఏమని ఉంది మీరు చదవలేదా? మీ దగ్గర ఉన్న లీగల్ వాళ్ళు చదవలేదా? చదవకుండానే మీరు ఆర్టికల్ పార్లమెంట్లో బీసీ బిల్లు, అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టారా? మీ దగ్గర ఉన్న అడ్వకేట్ జనరల్ తోటి మీరు మాట్లాడలేదా? ఎందుకు ఆ విషయాన్ని గోప్యంగా దాచిపెడుతున్నారు, తొక్కి పెడుతున్నారని నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తున్నా.